భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా ఎక్కడంటూ నిలదీసిన రైతులు కొట్టడానికి చేయెత్తిన కాంగ్రెస్ నేత. నూజివీడు సర్కిల్ పరిధిలోని నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్లలో గద్దర్ ఒకరు. బండి సంజయ్. హన్మకొండ జిల్లా కనకదుర్గ చిట్స్ యాజమాన్యం దారుణం. ఘనంగా ఏకశిల పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ మహానగరంలో ప్రతిరోజు స్వేచ్ఛ భారత్ పేరిటపై తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాహనాల ద్వారా మడికొండ రాంపూర్ మధ్యలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లోకి ప్రతిరోజు 45,000 టన్నుల చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. వేసిన అనంతరం కాల్చడం వల్ల వచ్చే పొగ ద్వారా సుమారు చుట్టుపక్కల 5 గ్రామాలకు ఈ పొగ కమ్ముకొని నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ ప్రాంతంలో కనీసం 150 మంది పైచిలుకు గీత కార్మికులు కళ్ళును గీసి వృధాగా పారవేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల పశువుల కాపర్లు పశువులను కాసే నేపథ్యంలో ఆ చెత్త తింటూ మరియు ఆ చెత్త నుండి వచ్చే కుళ్ళిపోయిన నీటిని తాగుతూ రోగాల బారిన పడుతూ పశువుల కాపర్లు నష్టపోతున్నారు. చుట్టుపక్కల పొలాల్లోకి ఈ డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న కాల్వల్లోని నీరు చేరి నార్లు ఎండిపోవడం, అందులో పనిచేసిన వ్యవసాయదారులకు చేతులకు పుండ్లు కావడం, వివిధ రకాల చర్మ వ్యాధులు రావడం, వారి ద్వారా క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడ నుండి తొలగించి మమ్మల్ని ఆదుకున్న వారు కావాలని తెలిపారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తాకోస్తలు చేపడతామని అన్నారు. ఈ డంపింగ్ యార్డ్ సమస్య కోసం గత 10 సంవత్సరాలు మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. అయినా ఏ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. మేము ఈ రోజున ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి మరియు ఇక్కడ కూడా వాళ్ళకు కూడా మేము ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. మా డిమాండ్ ఒకటే ఏంది అంటే, ముఖ్యంగా మేము ఇప్పుడు పడుతున్న సమస్యలు ఏంటంటే, మాది ముదిరాజు కులము. మేము మాకు రాంపూర్ చెరువు నుంచి రాంపూర్ చెరువు కానీ మడికొండ చెరువు కానీ ఎలుకుర్తి చెరువు కానీ చెర్లన్నీ ఉన్నాయి. అక్కడ ఆ చెర్లల్లో నీళ్ళు అంత కలుషితం అవుతున్నవి. దాన్ని వెంటనే నిర్మూలించడానికైతే డంపింగ్ యార్డ్ తీసేయాలి ఇక్కడ నుంచి. ముఖ్యంగా మా గ్రామానికి పరిస్థితి అయితే, గ్రామంలో మాత్రం ముఖ్యంగా పరిస్థితి ఏంటి అంటే, గర్భిణీ స్త్రీలు కానీ అలాగే పెద్ద మనుషులు కానీ పిల్లలకు కానీ విపరీతమైన శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి దీన్ని అక్కడి నుంచి తొలగించాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ముందుగా మాత్రం ఖచ్చితంగా ఈ వరంగల్కి వెళ్ళి చెత్త ఏదైతే వస్తుందో అక్కడికి వచ్చి మా నెత్తి మీద పోసినట్టు వస్తూ ఉన్నాం మా రాంపూర్ గ్రామంలో. దీన్ని ఖచ్చితంగా అక్కడ రాకుండా ఆపాలి. మా రాంపూర్ని వల్లకాడు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఆ వ్యాధులతోటి. ఇప్పటికే తెలియకుండా చాలామందికి రాంపూర్ గ్రామంలో సుమారు 100 మంది వరకు వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నారు. దానికి కారణం కూడా ఈ డంపింగ్ యార్డే. సాయంత్రం అయినట్టు ఈ పొగతో మీద అట్టుకోలేకపోతున్నాము. చిన్న పిల్లలు సైతం ఆ శ్వాసకోశంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వ అధికారులు మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, ఖచ్చితంగా మాకు ఈ డంపింగ్ యార్డ్ చేయాలి. మీరు కేవలం మమ్మల్ని ఓన్లీ ఓటు బ్యాంకుగా కాకుండా మమ్మల్ని మనుషులుగా గుర్తించి మా సమస్యను మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నాము. మాకు గ్రామంలో వచ్చే మాకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి వచ్చినా రాకుండా మేము తర్వాత ఆలోచిస్తాం. కానీ దానికన్నా ముందు అవి తీసుకొని మేము ఖచ్చితంగా బతుకుండాలి. ఆ బతుకుండాలంటే డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి పోవాలి. దయచేసి మీరు ఖచ్చితంగా మా మీద కొంచెం జాలి చూపి దయ చూపెట్టి ఈ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దయచేసి మాకు దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి దీన్ని నిలిపేయాలని కోరుకుంటున్నాము. లేని పక్షం మాకు ముఖ్యంగా ఏంటి అంటే, గవర్నమెంట్ మాకు చేపలు ఇస్తూ ఉన్నారు, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు గొర్రెల కాపర్లకు కానీ ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇప్పుడు గౌడ సంఘం, ముఖ్యంగా గౌడ సంఘం అక్కడ 150 మంది గౌడ్లు అక్కడ ఇదివరకు తాళ్ళెక్కేది. ఆ తాళ్ళెక్కి వాళ్ళకి యాస్ట కాచి ఎవరు కళ్ళు తాగి ఇబ్బందులు పడతాను, ఎవరు కళ్ళు కూడా తాగే పరిస్థితి లేదు. అక్కడ అది చెట్లు ఎక్కడేమో పోయడం ఇబ్బంది ఏంటంటే ఎక్కడేమో మానేసి కంప్లీట్గా. దయచేసి వాళ్ళ కుల వృత్తులు వాళ్ళు బ్రతికుండాలంటే ఇటు
ముదిరాజులు కానీ అటు మన వచ్చేసి గౌడ సంఘాలు కానీ వీళ్ళు బ్రతికుండాలంటే వాళ్ళు పనులు చేసుకోవాలి, వాళ్ళ కులవృత్తులు బతికుండాలంటే ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ ఎత్తేయాలి. దీనికి మీరు పరోక్షంగా మీరు ఫ్యాన్ చేసిన వాళ్ళు అయితే డంపింగ్ యార్డ్ పోయడం వల్ల ఇప్పటికీ ఆడ ఒక 7 లక్షల పైచీలకు టన్నుల చెత్త అక్కడ సిద్ధమై ఉన్నది. దానికి తోడు ఒక రోజు ఒక 45,000 టన్నుల చెత్త అక్కడికి వస్తూ ఉన్నది. దీన్ని అక్కడ ఖచ్చితంగా తక్షణమే దీన్ని ఆపేస్తే మీ సమస్య కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత దాన్ని కూడా అక్కడి నుంచి పూర్తిగా తొలగించాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా మరో ఉద్యమం దిశగా అడుగులేసి మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మేము ఏదైతే అనుకుంటున్నామో డంపింగ్ ఎత్తేసేంత వరకు దీన్ని ఆపే ప్రసక్తే లేదు. మేము ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. అన్నీ మేము ఒక్కడే ప్రభుత్వాన్ని దయచేసి మేము విన్నవించుకుంటున్నాము. దీన్ని ఇక్కడ చెప్తానని కోరుకుంటున్నాం. హన్మకొండ జిల్లా కనకదుర్గ చిట్స్ యాజమాన్యం దారుణం. డిపాజిట్ డబ్బులు అడిగినందుకు వచ్చిన వ్యక్తిని కార్యాలయంలోనే తాళం ఉంచి వేసి వెళ్లిన యాజమాన్యం. బాధితుడు కనపర్తి చెందిన ప్రతాప్. రాత్రి నుండి చిట్ ఫండ్స్ లోనే బాధితుడు కాపాడంటూ మిత్రులకు బంధువులకు ఫోన్. అన్న నమస్తే, మాది కాన్పర్తి విలేజ్, కమలాపూర్ మండలు, హన్మకొండ జిల్లా. నేను కనకదుర్గ చిట్ ఫండ్లో కొన్ని డబ్బులు 2000 సంవత్సరంలో పెట్టడం జరిగింది. నేను ఒక 2 సంవత్సరాల నుంచి నా డబ్బులు నాకు కావాలని సార్ దండం పెడతా సార్, కాలు మొక్తా సార్, నాకు పైసలు కావాలి సార్, నేను పరిస్థితి బాగాలేదు సార్, నా చావు తప్పించి శరీరం లేదు సార్, ప్లీజ్ సార్ అని చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన. చైర్మన్ తిరుపతి రెడ్డిని, వాళ్ళ అల్లుడు కమలాకర్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తే ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నన్ను చాలాసార్లు ఈ చిట్ ఫండ్ చుట్టే 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా, నా డబ్బులు ఇవ్వడం లేదు. మరలా నేను ఒక 2-3 నెలల క్రితం వచ్చి ఇక్కడ నేను సాయంత్రం దాకా నేను ఇక్కడ నా పైసలుతోనే పోతా అంటే నన్ను మెడలు బట్టి బయటికి ఇగ్గడం, అది చేయడం ఇది చేయడం చేసిర్రు. ఒకరోజు పైసలు అడిగితే దురుసు ఎట్లా పడితే అట్లా ఏం పీక్కుంటో పిక్కపో అని తిట్టిర్రు. మళ్ళా ఈరోజు పొద్దుగాల వచ్చిన నేను మొన్న వస్తే మొన్న 3 రోజులకు అన్నారు, అట్లా 3 రోజులు ఇప్పటికి ఒక 10 సార్లు చెప్పారు. మొన్న వస్తే కూడా ఇవ్వాలన్నారు, ఇవాళ వస్తే మళ్ళీ పొద్దుటి నుండి నన్ను ఇక్కడనే ఉంచారు. పొద్దుటి నుండి అన్నం లేదు ఏం లేదు. ఒక గంట సేపు బయటికి వేరమ్మన్నారు, బయటికి పోయి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నన్ను ఇందులోనే ఉంచారు. చిట్ ఫండ్లో నేను ఒక్కనే ఉన్నా, ఎవరు లేరు. ఇందులోనే ఉంచి వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయారు.
నేను ఒక్కనే చిట్ ఫండ్లో ఉంచి వెళ్ళిపోయారు. పైసలు మాత్రం ఏం చేసుకుంటావు చేసుకో అని అంటారు. ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. అన్న చిట్ ఫండ్లలో ఇంత ఘోరంగా ఉంది. నేను ఇదివరకు సిపి గారి దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చిన, అక్కడికి వచ్చి కూడా నేను ఇస్తా అని చెప్పిండు, కానీ పైసలు ఇవ్వడం లేదు. నన్ను ఏం చేసుకుంటావు అది చేసుకోమంటారు వీళ్ళు. ఒక సందర్భంలో కూడా నాకు చావు తప్పించి శరణ్యం లేదంటే సత్య చావు ఎవరి కోసం పెట్టిన పైసలు అని కూడా అన్నారు వీళ్ళు. అన్న నా పరిస్థితి అంత బాగాలేదన్న, ఈ చిట్ ఫండ్లోనే ఉన్నా. ఇప్పుడు నైట్ 9 అవుతుంది అన్న. నేను లారీ డ్రైవర్గా పని చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని సంపాదించుకున్న పైసలన్నా, నాకు అవి చాలా అవసరం ఉన్నాయన్న, కానీ నా పైసలు ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా మా అన్న ఉన్న మా తమ్ముడు నాకు తోడుగా ఉంటే, మీరు ఇక్కంటే మీ మీదనే కేసు పెడతాం, మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని వాళ్ళని బయటకు వెళ్ళగొట్టిండు. నేను ఒక్కనే చిట్ ఫండ్ ఉన్నాన్న, చూడండి. చిట్ ఫండ్లు ఎవరు లేరు. నా పైసలు అడిగితే మాత్రం ఏం చేసుకుంటారో చేసుకోమంటున్నారు. చూడండి అన్న, చిట్ ఫండ్లు ఎవరు లేరు. నేను ఒక్కనే ఉన్నా. నైట్ ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. వాళ్ళు నైట్ వచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళు ఈ పైసలు అడిగినందుకు చంపినా అని ఆశ్చర్యపోవడం అవసరం లేదన్న. ఇది నేను నా మిత్రులకు వీడియో పంపిస్తున్నా. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్ళలో గద్దర్ ఒకరు అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిధులతో పథకాలు అయితే ఇందిరాగాంధీ కాకపోతే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం ఏదైనా పేరు పెట్టుకోండి అని బండి సంజయ్ అన్నారు. గద్దర్ ఎట్టిస్తాను చెప్పండి అని భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావూద్ ఇబ్రాహీం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యంతరం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కార్, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సొమ్మకొని సోకొక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఆ విధంగా ఆలోచిస్తుంది. గౌడజన హక్కుల పోరాట సమితి నూతన సంవత్సర క్యాలెండర్ను పాలకుర్తి మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద పాలకుర్తి ఎమ్మెల్యే మామిడల్ల యశస్విని రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడన్నల అభ్యున్నతికి కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజాప్రభుత్వంలో గౌడులకు పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు ఎలికటి విజయ్ కుమార్ గౌడ్, మూల వెంకటేశ్వర్లు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నది మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా గౌడ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పదవులు గౌడ్లకు ఇవ్వడం జరిగింది. గౌడ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. అట్లనే మన నియోజకవర్గానికి వస్తే తప్పనిసరిగా అది ఏదైతే ఉందో ఆ ల్యాండ్ నేను చూసి అది అలాట్ చేసి అక్కడ అతి త్వరలో పనులు ప్రారంభమయ్యేటట్టు కూడా ప్రణాళికలు చేసుకుందాము. మన దగ్గర గౌడ్లు చాలా మంది ఉన్నారు. అందరినీ కోరుకునేది ఒకటే, ఇందాక ఒక మాట అన్నారు, ఒకసారి మాట ఇస్తే ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటారని. నేను మాట ఇచ్చిన, నేను మాట ఇచ్చిన, మీరేం మాట ఇస్తారో చూడాలి. ఇంకా నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత గట్టిగా చేస్తారో అందరు చూడాలి. ఏంది గౌడన్నలు అందరు మాట ఇస్తారా? ఇస్తున్నారా?
అయితే గౌడన్నల ఓట్లన్నీ మనకే అన్నమాట. మన ప్రభుత్వము మంచి సంకల్పంతో ముందుకెళ్తుంది. నిన్నటికి నిన్న చూసుకున్నట్టయితే ఒక 4 పథకాలను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఎంతసేపు భూమి ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేసిండ్రు, కానీ భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి అసలు వాళ్ళకి కదా తిండి లేకుండా ఉండేది అని చెప్పి మన ప్రజాప్రభుత్వం మంచిగా ఆలోచన చేసి వాళ్ళ కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను పెట్టడం జరిగింది. అట్లనే రైతు భరోసా, రేషన్ కార్డులు అయితే గత 10 సంవత్సరాలలో కూడా ఎక్కడ ఎవరికి రేషన్ కార్డులు రాలేదు. కానీ మన ప్రజాప్రభుత్వం వచ్చి సంవత్సరం కాగానే వెంటనే అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనతో రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఖచ్చితంగా వస్తాయి. ఎవరు కూడా కంగారు పడద్దు. ఇది కేవలం ప్రారంభించడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. తప్పనిసరిగా అందరికీ రేషన్ కార్డులు వస్తాయి. ఇల్లు కూడా అర్హులైన వాళ్ళకే వస్తాయి. ఎవరేం తొందరపడద్దు. ఇది కూడా అంతే. ఇల్లు అనేది ఒక్కసారి వచ్చి ఊకోవడం కాదు, మళ్ళా కూడా ఇల్లు అనేది వస్తాయి. తల్లిదండ్రుల కలలకు, అవకాశాలకు, ఆశలకు నిలయాలు ఏకశిల విద్యా సంస్థలు. ఏకశిల విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరవ్ తిరుపతి రెడ్డి ఏకశిల గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు ఈరోజు పెంబర్తి క్రాస్ రోడ్ ఏకశిల టెక్నో స్కూల్ హసన్పర్తి నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ మరియు చైర్మన్ జేడీ ఫౌండేషన్ శ్రీ వివి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏకశిల విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరవ్ తిరుపతి రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్లు గౌరవ్ రాజిరెడ్డి, బేతి కొండల్ రెడ్డి, గౌరవ్ సువిజ, తిరుపతి రెడ్డి, ముచ్చత్ జితేందర్ రెడ్డి, విద్యా సంస్థల ప్రధాన ఉపాధ్యాయులు చుడురాల దినేష్, బేతి శైలజారెడ్డి, ముచ్చ స్వప్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మార్కులు తెప్పించే ఇన్స్టిట్యూషన్ కాదు ఇది. విద్యార్థులను ఆలోచింపజేసే విధంగా, వాళ్ళలో ఉత్తమమైన మార్కులు వచ్చే విధంగా చేస్తున్న ఒక ఇన్స్టిట్యూషన్. గౌరవ్ తిరుపతి రెడ్డి గారు వారు ఎంతో కృషితో ఈ సంస్థలను చేపట్టి, వారి ధర్మపతి సునీతారెడ్డి గారు కూడా వారితో పాటు నిలబడి ఈ విధంగా ఒక స్థాయికి చేరడం అన్నది చాలా గర్వించదగ్గ విషయం. ఆ సందర్భంగా వారి ఇరువురిని కూడా నేను అభినందిస్తున్నాను. తర్వాత ఈరోజు సుమారుగా 2500 నుంచి 3000 మంది విద్యార్థులతో మాట్లాడాను. ఈరోజు ఇక్కడ కార్యక్రమం పేరు ఎన్లైటన్మెంట్. కాబట్టి ఎప్పుడైతే జీవితంలో ఎన్లైటన్మెంట్ వచ్చిందో వారందరూ కూడా గొప్ప విధంగా ముందుకు సాగుతారు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా ఆయనలో పరివర్తన వచ్చింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీగా మారగలిగారు. కాబట్టి అటువంటి ఎన్లైటన్మెంట్ రావాలంటే మనమేం చేయాలని విద్యార్థులతో ఈరోజు ఆలోచించాలి. వారు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను అన్వేషిస్తూ ఉండడం అని నేను చెప్పాను. ముఖ్యంగా ఎందుకు, ఏమిటి, అలా, వై, వాట్, హౌ అని 3 విషయాలు ఎప్పుడు ప్రశ్నించండి. వస్తున్న మార్పులను మీరు ఆలోచించండి. తర్వాత ఏ విధంగా 3 గోల్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పడం. అమ్మ నాన్నలు గర్వపడేలా, నేను చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథిగా వెళ్ళేలాగా నా సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకునే విధంగా 250 మంది విద్యార్థులతో మొదలుపెట్టిన ఏకశిల ప్రయాణం ఈరోజు సుమారుగా 15,000 మంది స్టూడెంట్స్తో ముందుకు కొనసాగుతుంది. ముఖ్యంగా ఇది కేవలం మార్కులు తెప్పించే ఇన్స్టిట్యూషన్ కాదు. ఇది విద్యార్థులను ఆలోచింపజేసే విధంగా, వాళ్ళలో ఉత్తమమైన మార్కులు వచ్చే విధంగా చేస్తున్న ఒక ఇన్స్టిట్యూషన్. గౌరవ్ తిరుపతి రెడ్డి గారు వారు ఎంతో కృషితో ఈ సంస్థలను చేపట్టి, వారి ధర్మపతి సునీతారెడ్డి గారు కూడా వారితో పాటు నిలబడి ఈ విధంగా ఒక స్థాయికి చేరడం అన్నది చాలా గర్వించదగ్గ విషయం. ఆ సందర్భంగా వారి ఇరువురిని కూడా నేను అభినందిస్తున్నాను. తర్వాత ఈరోజు సుమారుగా 2500 నుంచి 3000 మంది విద్యార్థులతో మాట్లాడాను. ఈరోజు ఇక్కడ కార్యక్రమం పేరు ఎన్లైటన్మెంట్. కాబట్టి ఎప్పుడైతే జీవితంలో ఎన్లైటన్మెంట్ వచ్చిందో వారందరూ కూడా గొప్ప విధంగా ముందుకు సాగగలిగారు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా ఆయనలో పరివర్తన వచ్చింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీగా మారగలిగారు. చీఫ్ గెస్ట్గా వచ్చిన ఏడీ లక్ష్మీనారాయణ సార్ గారికి మా ఏకశిల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ యొక్క ఎక్స్పీరియన్స్తోని పిల్లలకు మంచి మోటివేషన్, ఒక క్లాస్ రూమ్లో అయితే ఏ విధంగా అయితే టీచర్స్ మోటివేషన్ చేస్తారో అదే లెవెల్ కన్నా ఇంకా డెప్త్లోని వెళ్ళి పిల్లలను ఏ లెవెల్లో వెళ్తే బాగుంటుందని చెప్పి మోటివేషన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గత 2-3 ఇయర్స్ నుండి కూడా
జేడి లక్ష్మీనారాయణ సార్ మా ఇన్స్టిట్యూషన్కి వస్తే బాగుండని పిల్లలు కోరడం వల్ల నేను సార్కి ఇంటిమేషన్ ఇవ్వడంతోనే ఇక్కడికి వచ్చేసినందుకు మరొకసారికి సార్కి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్లైట్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 1 year నుండి కూడా పిల్లలకు డిఫరెంట్ కేటగిరీలో అన్ని విషయాలను నేర్పించి వాళ్ళ దగ్గర నుండి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ డెవలప్ చేయడానికి ఒక బేస్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్లైట్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ 9th class అండ్ 10th class స్టూడెంట్స్లో వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బయటకు తీయడం కోసమే మేము ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినాం. అదేవిధంగా ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ యొక్క పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ కొంచెం ఉత్సాహంగా ఉండాలన్న ఉద్దేశంతో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా మా జూనియర్ కాలేజ్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని ఈ సందర్భంగా కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మంచి ఈ ఎన్లైట్మెంట్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క టీచర్ కానీ ప్రతి ఒక్క నాన్ టీచింగ్ మెంబర్ కానీ ఇది మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేశారు. ఆ హార్డ్ వర్క్ను అందరినీ అప్రిసియేషన్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ శ్రేణుల భారీ ర్యాలీ నిర్వహించారు. వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే తీగల సత్యనారాయణరావు విగ్రహాన్ని ఎంపీ బలరాం నాయక్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథితో కలిసి సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరే పార్టీలో ఉన్న నేతలను బీజేపీ ఈడీ, సిబిఐ కేసుల పేరుతో బెదిరిస్తూ తమ పార్టీలో చేర్చుకుంటుందని, వేరే పార్టీలో ఉంటే నేరస్తులు, బీజేపీలో చేరితే నీతిమంతుల్లా ఉంటారని ప్రశ్నించారు. ప్రతి హిందూ మహిళ బొట్టు పెట్టుకుని మంగళసూత్రాలు ధరిస్తారని, ఇదే బీజేపీ నేర్పాలా, ఇది భారతీయ సంస్కృతి అని అన్నారు. అంటానే ఉంటారు మన సెప్టెంబర్ 17గా అధికారికంగా గుర్తించాలని తర్వాత పోరాటం 17 దీన్ని మీలాగా అర్థమైన గడ్డి తింటే కమ్యూనిస్టులు ఎప్పుడు అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఏంటి మీరు తినే అర్థమైన గడ్డి ఏంటి? మీరు తినే అర్థమైన గడ్డి ఏంటంటే రాముణ్ణి హైజాక్ చేసుకున్నారు. రాముణ్ణి గుడిలో కాదు ఉంది, రాముణ్ణి బీజేపీ కార్యాలయాల్లో బందీ చేశారు మీరు. రాముడు మన అందరి వాడు కోసం, పెద్దవాడి హక్కుల కోసం వాళ్ళు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, అసలు కమ్యూనిస్టులు లేకపోతే పోరాటం చేసేవాడు ఎవడు? మీరు ఆలోచన చేయండి. భూమి కోసం పోరాటం చేసేవాడు ఎవరు? ఇళ్ళ గుడిసెల కోసం పోరాటం చేసేవాడు ఎవరు? పౌడు భూముల కోసం పోరాటం చేసేవాడు ఎవరు? ఇందాక వచ్చారు సోదరిమణులు, ఆశ, అంగన్వాడీ, ఇంకా వాళ్ళు వచ్చారు.
వాళ్ళకి సంఘాలు పెట్టి పోరాటం చేసేది ఎవరు? తీసుకొని చూడండి. ఆ రోజే కాదు ఈ రోజే కాదు రేపే కాదు, ఆ తర్వాత ఏ నాడైనా సరే పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం పోరాటం చేసే ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, ఏకైక జెండా ఎర్ర జెండా. ఏదేమైనా కానీ కమ్యూనిస్టు సోదరులు ఇంతకుముందు నేను సాంబశివరావు గారి పెద్దలతో చెప్తా ఉన్నా, మానవత్వం మానవీయ కోణాల ఆలోచన లేకపోతే కమ్యూనిస్టులుగా కాలేము. కమ్యూనిస్ట్ అనేవాడు కష్టాల నుంచి పైకి వచ్చిన వాళ్ళే కమ్యూనిస్టులు. కష్టాల్లో ఒడిదొడుగులను కాబట్టి అనలారా ఏదేమైనా విద్యార్థులతో కూడా విద్యార్థులలో కూడా అది పోరాటం అంటే రాజకీయంగానే కాకపోవచ్చు, విద్యలో కావచ్చు, వారి హక్కుల విషయంలో కావచ్చు, సమాజంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, వాటిని తగ్గించాలంటే పిల్లల్లో కూడా పోరాట పటిమను పెంపొందించే విధంగా మరి పనిచేస్తారని చెప్పేసి మీ అందరినీ ఆశిస్తూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.